హలో 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 అండి, క్షీరసాగరముద్రణ కార్యక్రమం స్వాగతం. వైజాగ్ నుంచి రేణుకమ్మ. మీ ప్రశ్న ఏంటి ఆఫీస్ సార్తో పంచుకోండి అమ్మా. ఓకేనండి. నాన్నగారు ప్రేస్తాడండి. వందనాలమ్మా. ప్రైజ్ లార్డ్. వందనాలు నాన్నగారు. నా ప్రశ్న వచ్చేసండి, పరమగీతాల్లోని 6వ అధ్యాయంలో 8వ వచనంలో రాణులు ఉన్నారు అని, 60 మంది రాణులను 80 మంది ఉపపత్తులను లెక్కకు మించిన కన్యకు కలరు, నా పావురము నిష్కరంకురాలు ఒకటే అని అండి. అయితే ఈ రాణులు వీళ్ళందరూ ఉన్నారండి, లేకపోతే అది వర్ణించడానికి అదొక కల్పన లాగా రాశారు? మీరు నా పుస్తకాలు ఏమేమి చదివారమ్మా? నాన్నగారు కొన్నారు, చదవలేదు. స్టార్ట్ చేశాను నాన్నగారు. ఇంకా అంత బుక్ ఫస్ట్. మీరు అమ్మా బైబిల్ చదువుతున్నారు, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మీరు ఒక సీరియస్ మైండెడ్ బిలీవర్. మీరు ఒక నామకార్థ విశ్వాసి కాదు, ఏదో పేరుకు మాత్రం ప్రభుని వెంబడించే పండగ క్రైస్తవురాలు కాదు. నిజంగా ప్రభువును ప్రేమించి నేను ప్రభువులో సంపూర్ణతలోకి రావాలని ఆశించే ఒక స్వచ్ఛమైన విశ్వాసం మీరు, నాకు అర్థమవుతుంది. కాబట్టి మీరు తప్పకుండా నా పుస్తకాలు చదవాలి. నా పుస్తకాలు చదవకపోతే మీకు ఎప్పటికీ కూడా బైబిల్ అర్థం కాదు. ప్రశ్నగా మిగిలిపోయి ప్రశ్న అడుక్కుంటేనే ఎత్తబడాల్సి వస్తుంది. మీరు ఇప్పుడు అడిగిన ప్రశ్నకు నేను మహిమ ప్రపంచం అనే గ్రంథంలో నేను జవాబు చెప్పాను. ఇప్పుడు ఒక మాట వినండి. ఇప్పుడు ఈ పరమగీతం 6-8 మాత్రమే కాదు, మీరు సామెతల గ్రంథము చివరి అధ్యాయము సామెతలు 31-29 చాలా మంది కుమార్తెలు చదవమ్మా. 31-29 చాలా మంది కుమార్తెలు పతివ్రత ధర్మము అనుసరించి ఉన్నారు గాని వారందరినీ నీవు మించిన దానవని ఆమె పెనిమిటి ఆమెను పొగడు. ఇది సంఘ కన్యకను గూర్చినటువంటి ప్రవచనం. చాలా మంది కుమార్తెలు పతివ్రత ధర్మమును అనుసరించి ఉన్నారు. పతి అంటే మరి యేసుప్రభు ఒకడే కదా, విశ్వానికే పతి ఆయన. పతివ్రత అంటే నా భర్తను తప్ప ఎవరిని నేను అసలు మనసులో కూడా ఊహించుకోను అనేది పతివ్రత ధర్మం. అలాగా నిజమైన దేవుణ్ణి మాత్రమే ఆరాధించే స్త్రీలు కుమార్తెలు చాలామంది ఉన్నారట. అంటే ఈ భూలోకము లాంటి లోకాలు చాలా ఉన్నాయి. ఒక్కొక్క లోకం మీద ఒక్కొక్క భక్త సమాజం ఏర్పడింది. ఆ భక్త సమాజాలందరూ కూడా యేసును పెళ్లి చేసుకోవాలి, పట్టపురాణి కావాలని ఆశిస్తున్నారు. అయితే అన్ని సంఘాలను వదిలేసి భూలోక సంఘాన్ని ఆయన ఎంపిక చేసుకొని ఈమెనే పెళ్లి చేసుకుంటున్నాడు. అందుకని ఆ లెక్కకు మించిన కన్యకలు అంటే లెక్కించలేనన్ని లోకాలలో ఉన్న భక్త సమాజాలు. ఒక్కొక్క లోకంలో భక్త సమాజం ఒక్కొక్క కన్యక. వాళ్ళందరూ సత్యదేవుని ఆరాధిస్తున్నారు కాబట్టి పతివ్రత ధర్మం అనుసరిస్తున్నారు. అన్ని కోట్ల లోకాలలోని భక్త సమాజాలు ఒక్కొక్క సమాజం ఒక్కో కన్యక, ఒక్కో స్త్రీ. వాళ్ళందరూ ఆశించినా దొరకనటువంటి భాగ్యం ఈ భూలోక సంఘానికి దొరికింది అనేది సబ్జెక్ట్. మీరు మహిమ ప్రపంచం నా పుస్తకాలు చదవండి అమ్మా, చదవండి. మీకు అదొక తపస్సు అమ్మా, మీకు అదొక తపస్సు. దానికి కొన్ని ఏండ్లు పడుతుంది. ఒక్కొక్క పుస్తకాన్ని 100 సార్లు చదివిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎవ్రీ టైం కొత్తగా ఉంటుంది నాన్నగారు అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. మీరు సీరియస్గా ఇక నాకు రెండో పని లేదు, నా జీవితానికి ఇదే ముఖ్యమైన గురి అని అనుకొని ప్రతిష్ఠించుకొని ప్రార్థన చేసి ఆ పుస్తకాలు చదివి మళ్ళీ చదివితే మీకు అప్పుడు అసలు ఈ విశ్వం అంటే ఏంటి, అందులో మనస్థానం ఏంటనేది అర్థమవుతుంది. ఓకే అమ్మా, రైట్.